కట్టబడి ఉన్నది. దేవుని మనం ఎంతగా నమ్ముతున్నామో, ఎంతగా విశ్వసిస్తున్నాము. అనేక మందిలో ఆయన ఒకటి కాదండి అంటే అనేక మార్గములలో ఆయన ఒక మార్గము కాదు, ఆయనే మార్గము. ఆయనే మార్గం. యేసు ప్రభువు గారు నేనే మార్గం. ఆయన ఒక్కడే, ఆయన తప్ప వేరే మార్గం మనకు లేదు. ఆయన ఎందుకు మనం విశ్వాసించలేకపోతే, ఆయన మనం పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని మనం ఉంచలేకపోతే అప్పుడు మన ప్రారంభం తొట్టిల్లుతున్నటువంటి ప్రారంభం వల్లే ఉంటుంది. అప్పుడు మన కొనసాగింపు కూడా తొట్టిల్లుతున్నటువంటి కొనసాగింపే ఉంటుంది. మనం పూర్తిగా నమ్మాలి, పూర్తిగా విశ్వసించాలి. ఆయన పూర్తిగా నమ్మి, ఆయన పూర్తిగా విశ్వాసించినట్లయితే అప్పుడు శ్రేష్టమైనటువంటి ప్రారంభం మనకి దొరుకుతుంది. ఈరోజు మనం గ్రహిస్తాం అదేమిటి అని అంటే, మనలో ఏ ఒక్కరు కూడా నీతిమంతులము లేవు. మనంతటి మనం రక్షించుకోగలిగినటువంటి వారు ఎవరు కూడా లేవు కదా. మనం ఇతరుల కంటే మంచి వారు ఏమీ కాదండి, ఇతరుల కంటే శ్రేష్టమైనటువంటి వారు ఏమీ కాదండి. మన పక్కన వారితో పోల్చుకున్నప్పుడు